మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక ఊరికొక చెరువు, ఇంటికొక బాయ్, ఇట్లాంటి పరిస్థితులన్నీ పల్లెటూరులో ఒకప్పుడు ఉండేవి. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు పల్లెల్లో కూడా కనుమరుగైన పరిస్థితి. ఇప్పుడు పల్లెల్లో కూడా ఏడ చూసినా మట్టి రోడ్లు మాయమైపోయి, తారు రోడ్లు పడిపోయినాయి. ఈవెన్ ఇల్లులు కూడా చాలా డెవలప్ అయిపోయిన పరిస్థితి. ఇండిపెండెంట్ గా కట్టుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇల్లు అనేది ఒక కళని. భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి సమ్ము తోడుకుంటారు. ఈవెన్ సమ్మర్లో కూడా నీటి కష్టం రావద్దని ముందస్తుగానే తవ్వే సంపుని కూడా చాలా లోతుగా తవ్వుకుంటారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిందే. నేను స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ సంపుల పట్ల మనం ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మనం చిన్నగా నిర్లక్ష్యం ఉన్నా మన ఇంట్లో వాళ్ళకి అక్కడ సంపు ఉందని తెలిసిండొచ్చు, కానీ మన ఇంటికి వచ్చే గెస్టే కావచ్చు, మన ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలకే కావచ్చు, లేదంటే ఆటలో ఆదమర్చి ఉన్న మన పిల్లలకే కావచ్చు, అక్కడ సంపు ఉందన్న విషయం మర్చిపోతున్నారు. ఆ చిన్నపాటి నిర్లక్ష్యం కొన్ని క్షణాలే కావచ్చు, కానీ అది ప్రాణాలు తీసే పరిస్థితికి వస్తుంది. సో రీసెంట్గా మనం ఒక 2 నెలల క్రితం ఒక ఘటన వరంగల్లో జరిగింది. ఆ వరంగల్లో మేడారం జాతరకి హైదరాబాద్ వాసులు మేడారం జాతర కోసమని వరంగల్ ములుగు జిల్లాకు వెళ్ళిన పరిస్థితి. సో వాళ్ళు అక్కడ జర్నీ చేసి పడుకున్నారు. పిల్లలకి ఫోన్లు ఇస్తే పిల్లలు ఆడతా వెళ్ళి అక్కడ నియర్ బై ఉండే సంపని తెలియక దానిపైన మూత లేకపోవడం వల్ల మాత్రమే ఘటన జరిగింది అది. సో అక్కడ 2 పిల్లలు కూడా మరణించిన పరిస్థితి. సో ఆ ఘటన కొంచెం మనం తేరుకొని మర్చిపోతున్నాం. ఇప్పుడిప్పుడే మన సంపుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలనే విషయం చాలా మంది కూడా మర్చిపోయే పరిస్థితి. అందుకనే సంపులు మళ్ళీ ఒకసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్లో జరిగిన ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడే పరిస్థితి తీసుకొచ్చినాయి. ఎందుకంటే అక్కడ అది నడిపిస్తుంది ఒక హాస్టల్. సో హాస్టల్కి కావాల్సింది ఏంది అంటే మెయిన్గా ఉండే వాటర్ కావచ్చు, కరెంట్ ఫెసిలిటీస్ కావచ్చు. అందుకనే అక్కడ తవ్విచ్చే సంపు కూడా దాదాపు 10 ఫీట్ల లోతుగా, 10 అడుగుల లోతుగా కూడా సంపు తవ్విండ్రు. అయితే ఆ సంపు లోతు మాత్రమే కాదు, వెడల్పాటి సంపు కూడా ఉంది. సో అక్కడ రెగ్యులర్గా ఉండేవాళ్ళే, కాకపోతే ఏదో పరధ్యానంలో కావచ్చు, ధ్యాసలో కావచ్చు, ఫోన్ చూసుకుంటూ కావచ్చు, అక్కడ సంపు ఉందన్న విషయం మర్చిపోయి ప్రాణం కోల్పోయిన పరిస్థితి అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉంది. సో ఆ సరిగ్గా ఘటన ఎట్లా జరిగిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ఉండే సంపుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సంపు తవ్విస్తున్నామా, అది క్లీన్గా ఉంటుందా, అందులో పురుగులు లేకుండా ఉంటున్నాయా, మనకు స్వచ్ఛమైన నీళ్ళు వస్తున్నాయా, అది చాలు అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికైనా మీకు డేంజర్ బెల్ మోగిస్తుంది. అది ఖచ్చితంగా మృత్యు పాశానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారే పరిస్థితి ఉంటుంది. సో అందుకనే మన సంపులు మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. క్లీనింగ్ విషయంలో మాత్రమే కాదు, దాన్ని కవర్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ జనరల్గా మనం ఇట్లా సంపులు తోడుకున్న తర్వాత సంపుకు సంబంధించిన మూత ఖచ్చితంగా ఏర్పాటు మన ఇంట్లో చేసుకోవాల్సిందే. ఎందుకంటే సంపుకు సంబంధించిన ఏర్పాటు మూత చేసుకోకుండా ఏదో ఎందుకులే ఖర్చు అనుకొని చాలామంది దాన్ని రేకుతో కప్పెట్టడమా, లేదంటే అది తెలిసేటట్టు ఒక బట్ట దానిపైన వేయడమా, ఇట్లాంటి విషయాలన్నీ చేస్తుంటారు. కానీ అది గాలి వచ్చినా, ఏదో చిన్న క్లాత్ ఉందని ఎవరైనా అడుగు పెట్టినా అడుగు పెట్టడమే ఆలస్యం, సంపులోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక ఇంటి దగ్గర ఉన్నా. సో అక్కడ కూడా సమ్ ఏర్పాటు చేశారు, కానీ వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా దానిపైన ఒక సిమెంట్తో తయారు చేసిన మూతను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అది తొందరగా గాలి వచ్చినా ఏరిపోదు. ఎవరైనా పిల్లలు దాన్ని ఆడదామని తీసే ప్రయత్నం చేసినా పిల్లలకైతే లేసే పరిస్థితి ఉండదు. చూస్తున్నాం కదా, దాదాపు ఇగో నా ఏళ్ళు చూస్తున్నారు కదా, దాదాపు 2 ఇంచుల మందం ఉండే సిమెంట్తో దీనికి మూత కవర్ చేసి పెట్టుకున్నారు. అండ్ దాంతోపాటు 2 హ్యాండిల్ హుక్స్ కూడా చేయించి పెట్టుకున్నారు ఈ సంపు తీయడానికి. సో ఇది కేవలం పెద్దవాళ్ళు మాత్రమే సంపు మూత తీసే పరిస్థితి ఉంటుంది. సో తీసిన తర్వాత కూడా ఎవరు ఇట్లా అజాగ్రత్తగా పెట్టి నీళ్ళు వన్నాయా లేదా చూసి తర్వాత క్లోజ్ చేసుకుంటే తప్ప మనం చిన్న నిర్లక్ష్యం కూడా వహించొద్దు. ఒక 10 నిమిషాలు మనం సంపు మూత తెరిచి పెడుతున్నామంటే ఖచ్చితంగా మనం సంపుకు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. గేట్ ఉంది, గేట్ నుంచి లోపలికి వస్తున్నాడు. అప్పుడు కూడా ఆయన జిమ్ చేసి బయటికి వెళ్ళి బనానాస్ తీసుకునే పరిస్థితి అనమాట. సో బనానాస్ తీసుకొని వచ్చిన తర్వాత జస్ట్ ఒక 6 అడుగులు లోపలికి వేసిండు. తర్వాత అక్కడ సంపూర్ణ విషయం పెద్దగా పట్టించుకోలేదో. సో వెంటనే ఆయన ఫస్ట్ కాలు ఆ సంపు లోపలికి తగిలింది. సో ఆ సంపు కాలు పెడుతూనే, సో అది లోతుగా ఉంది కాబట్టి వెంటనే ఆ కాలు పడ్డది. వెంటనే ఆ మనిషి కూడా మునిగిపోయాడు. సో నీళ్ళల్లో ఎప్పుడైతే మనిషి పడ్డాడో, ఈవెన్ మనం తలస్నానం చేసేటప్పుడు లేదంటే పుణ్యస్నానాలకు వెళ్ళినప్పుడు నీట మునుగుతున్నాము అంటేనే మనకు ఆయాసం వచ్చే పరిస్థితి, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి. సో అట్లాంటిది ఏకదం ఒక్కసారిగా సంపులో పడేసరికి ఒక క్షణం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత ఊపిరాడక క్షణాల్లోనే మృత్యు ప్రాశానికి చేరుకున్నాడు. ఎందుకంటే సంస్ మనవేవి కూడా
చిన్నగా ఉండవు. సో చిన్నగా ఉండాలనుకుంటే ఎవరైనా డ్రమ్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇగో ఇప్పుడు కూడా మనం ఈ సంప్ చూస్తున్నాం కదా, ఈ సంప్ కూడా చాలా లోతైన సంప్ అండ్ వెడల్పైన సంప్. ఎందుకంటే ఎవరైనా సంపు తోడించుకుంటున్నారు అండ్ దాని మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుంటున్నారు అంటేనే ఫర్దర్ భవిష్యత్తులో వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. అండ్ ప్రతి ఇంటి పైన కూడా మినిమం 5000 లీటర్స్ ఆఫ్ వాటర్ కెపాసిటీ ఉండే ట్యాంకర్స్ కావచ్చు, లేదంటే డ్రమ్స్ కావచ్చు, లేదంటే సింటాక్స్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆల్రెడీ బిల్డింగ్ పైన ఏర్పాటు చేసుకుంటారు. సో అవి ఫిల్ చేయడానికి ఇట్లాంటి సంపులు అనేవి ఏర్పాటు చేసుకుంటారు. సో అందుకనే సంపులు ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు, భవిష్యత్తు నీటి గురించి ఆలోచించుకోవడంలో అస్సలు తప్పులేదు. కానీ ఆ సంపు గురించి చిన్నపాటి నిర్లక్ష్యం ఉండడం వల్లనే అది మన ఇంట్లో ప్రాణాలను, లేదంటే మన ఇంటికి వచ్చే అతిథుల ప్రాణాలలో తెలియకుండా పిల్లల ప్రాణాలను తీసే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇప్పటికైనా అందరూ బీ అలర్ట్, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్టర్నేట్ డేస్ కొంతమందికి ప్రతిరోజు కొంతమందికి సంపు నింపుకునే అలవాటు, సంపు చెక్ చేసుకునే అలవాటు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంపు మూత తీసి పక్కన పెట్టి ఏ చిన్నగా మనం ఇటు మర్రి చూసే కనురెప్ప టైమే చాలు ఒకరి ప్రాణం తీసేందుకు. అందుకనే ఖచ్చితంగా మన సంపు మనం ఎంత జాగ్రత్తగా నీళ్ళ గురించి కాపాడుకుంటున్నామో ఇతరుల ప్రాణాలు తీయకుండా నిర్లక్ష్యాన్ని కూడా కాసేపు పక్కన పెట్టి జాగ్రత్త పడే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే దాదాపు 3 నెలల టైంలోనే 3 ప్రాణాలను సంపు బలిగొన్న పరిస్థితి. అందుకనే మీరు కూడా బీ అలర్ట్, చాలా జాగ్రత్తగా ఉండండి. కేవలం సంపు క్లీనింగ్ విషయంలోనే కాదు, సంపు మూత విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. జరిగిన సంఘటనలు మనకు కనువిప్పు కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉందనే చెప్పొచ్చు. సో ఇది సంపు జాగ్రత్తలకు సంబంధించి. నాకు తెలిసి ఇప్పటికైనా ఈ 3 ఘటనలు ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నా, లేజీగా ఉన్నా వీళ్ళకి డేంజర్ బెల్స్ మోగించి ఇప్పటికైనా అలర్ట్ చేస్తుందని నేనైతే కోరుకుంటున్నా. సో మీరు కూడా మీ ఇంట్లో ఉండే సంపుని చాలా జాగ్రత్తగా కవర్ చేసే విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఎంత చిన్న నిర్లక్ష్యం ఉన్నా కానీ సంపు కాదు, ఈవెన్ ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని ఇప్పటికైనా గుర్తుంచుకోండి. సో ఇది సంపు సేఫ్టీకి సంబంధించి. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.